ఎక్కడికి వెళ్ళేవరా? ఓ పెద్ద మనిషి నీకోసం ఎంతసేపు కాచుకుని ఉండాలి? ఎక్కడతను? బాబు ఏడుస్తుంటే ఆడించడానికి ఇప్పుడే బయటికి తీసుకువెళ్లారు. అవును, అందరం ఇక్కడే ఉన్నాం. నేను ఇక్కడున్నాను, రారా పైకి. రారా గరుడా. పిల్లాడు ఏడ్చాడు, తుపాకీ ఇచ్చాను, వెంటనే ఏడు పాపేశాడు తెలుసా. పేలుతుందని తెలియదు కదా, అందుకే ఆడుకుంటున్నాడు. కానీ నువ్వు తెలిసే ఆడుకుంటున్నావు. ఎక్కడ్రా డైమండ్? ఎవరా? ఇవో ఇవో. సింహాచలానికి పుట్టిన సింహానివి కదా నువ్వు, అందుకే బోన్లో పెట్టి ఆడిస్తున్నాను. రై, నేను ఈ డైమండ్ కోసం మాత్రమే రాలేదు, నిన్ను చూడాలని వచ్చాను. ఎందుకంటే మీ నాన్న నీ గురించి ఆహా ఓహో అంటే పెద్ద బిల్డప్ ఇచ్చాడు. పారిపోయిన మీ నాన్న గురించి నేను మాట్లాడడం ఏంటనుకుంటున్నావా? మీ నాన్న ఎక్కడికి పారిపోలేదు, నా దగ్గరే ఉన్నాడు బానిసగా. వీడితో కాసేపు ఆడుకోరా. సూపర్ గా లేదు? నీలాగే మీ నాన్న కూడా డబ్బు కోసం వచ్చాడురా కడపకి. మరో కాంట్రాక్ట్ ఉంది, దాన్ని పూర్తి చేసి మొత్తం తీసుకోమన్నాను. నేను చెప్పింది నమ్మి జనాన్నంతా పనిలోకి దించాడు. ఏంట్రా ఈ రాయి? కింబర్లైట్ రాయిరా. ఇక్కడ ఈ రాయి ఉందంటే ఖచ్చితంగా దీని అడుగున డైమండ్స్ ఉండి ఆ స్థలంలో వజ్రాలున్నాయని నాకు బాగా తెలుసు. లోపల వజ్రాలుంటే బయట కాపలా కాయడానికి నేను పోతాను. చూడండి, ఇది మన తవ్వటం చాలా తప్పు. న్యాయానికి ఇది గవర్నమెంట్ కి చెందాలి. మీ నాన్న తీయడం కుదరదన్నాడు. మాకు రావాల్సిన డబ్బు సెటిల్ చేయండి, మేము మా ఊరు వెళ్ళిపోతాం. రేయ్, బయలుదేరండి రా. పాపం రా, మీ నాన్న నా గురించి పూర్తిగా తెలుసుకోలేదు. కడపలోనే మీ నాన్నని లేపేద్దాం అనుకున్నాను. రేయ్, మీ నాన్న నిన్నేం చేయలేదురా. తీసిస్తే మీరు కనీసం ప్రాణాలతో అయినా ఉంటారు. వీడే లేదా మీ నాన్నతో ఉన్న కొంతమందిని షూట్ చేశాడు నా పార్ట్నర్. ప్రతిదానికి నా కొడుకు వచ్చేస్తాడని ఏదేదో కలవరిస్తూ ఉంటాడు మీ నాన్న. వెళ్ళి చెప్తాలే, వాడు చచ్చాడు ఇక రాడు అని. నువ్విలా చావకూడదు. ఇప్పుడు నా మనుషులు లిఫ్ట్ వైర్ని కట్ చేస్తాను. అప్పుడు ఈ లిఫ్ట్ భూమిని పెకలించుకుని లోపలికి వెళ్తుంది, నువ్వు పైకి వెళ్ళిపోతావు. దాన్ని మీరు మీ నాన్న మాట నిలబెట్టాలనుకుంటే రారా, మగాడివైతే కడపకి రారా. రై, పైకి పోనివ్వండి. కట్ చేయండి. మంచి వాళ్ళని మమ్మల్ని మోసం చేసావు కదరా. సూర్య, డబ్బులు ఇస్తానని చెప్పి పిలుచుకొచ్చావు, జరుగుతుంది ఇక్కడ. ఏంటమ్మా, ఏం జరిగింది?
సూర్యకి ఏమైంది? మన జయసూర్య లిఫ్ట్తో పాటు నీడలో మునిగిపోయాడయ్యా. మీ నాన్న ఎక్కడికి పారిపోలేదు, నా దగ్గరే ఉన్నాడు. బానిసగా దాన్ని మీరు మీ నాన్న మాట నిలబెట్టాలనుకుంటే రారా, మగాడివైతే కడపకి రా. బాబు, నీ కోసం మనోళ్ళంతా ఎంతో ఆదుర్దాగా చూస్తున్నారు. పాపిష్టదో మంచోళ్ళ వచ్చి మనల్ని ఇలా చేశాడేంట్రా? అప్పు చేసి నాన్న పారిపోలేదమ్మా, జనం కోసం వాడి దగ్గర బానిసగా ఉంటున్నారు. సూర్య, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? లిఫ్ట్ లో బంధించి కడపకి రమ్మని సవాల్ చేశాడు. ఇక నేను వాడికి శత్రువుని కాదురా, యముణ్ణి. అమ్మా, నీ కొడుకు పనిచేయడం మాత్రమే నువ్వు చూసావు, వేటాడడం చూడలేదు. ఇక నా చేతిలో ఉంది వాడికి. సూర్య, తెలియనూరు కదా, నువ్వు ఒంటరిగానే వెళ్తావు. ఇలా చూడమ్మా, వీడి గురించి నువ్వేం దిగులు పడకో. వీడికి ఏమీ జరగకుండా చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు అక్కడ. సార్, నమస్కారం. హైదరాబాద్ నుంచి వచ్చాను. జయసూర్య ఇండస్ట్రీస్ హైదరాబాద్ నుంచి వచ్చాను. అదేంటి? మీ కంపెనీ వాళ్ళు మా నాన్నగారికి 50 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి. తర్వాత ఎప్పుడైనా రాబా. అమ్ముడు, లేపమ్ముడు. అన్నా, అను ఏంట్రా? వీసా ఇంకో 2 రోజులే ఉందన్నా. అలాగా డబ్బులు తీసుకొని మా ఊరికి వెళ్ళాలి. కుటుంబం ఆడవాళ్ళంతా రోడ్డును పడతారు. మా ఇల్లేమో అప్పుల్లో ఉంది. కోచా సార్తో ఒక మాట చెప్పారంటే. ఇదిగోనా చూడు, విట్నెస్ కూడా ఉంది. మా నాన్న పేరు మీద ఇచ్చిన బౌన్స్ అయిన చెక్, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ ఉన్నాయి. చూడండి. ఏంటి సార్ చించి పారేసి? నువ్వెవరో మాకు తెలీదు, పోరా. డబ్బు తీసుకోకుండా నేను చెప్పేది పోరా. తమ్ముడు బయలుదేరు. డబ్బు కాదు, నిన్నే. బయలుదేరు. వన్ మోర్ పెగ్. వాడిని పంపించండి రా. ఏంటో చూపు, పోరా. ఓ ఏంటి మూడవుటే వస్తున్నాడు? రేయ్, కోచా ఏమన్నాడు? డబ్బిచ్చాడా? నువ్వు చెక్ చూపించావా? చెప్పరా, అక్కడ ఏం జరిగింది? రెండిట్లో ఒకటి పట్టుకో. అరే రే, ఏంటి నీ బాటికి నువ్వు వెళ్తున్నావు? ఆ 2 వేళల్లో ఏమనుకున్నావు? ఒకటి న్యాయం, ధర్మం, నీతి. మరి రెండోది? ఉత్తికి ఆరేయడం. నేను పట్టుకున్నది రెండోది. అయ్యయ్యో, జైత్రయాత్ర మొదలు పెట్టాడురా. ఏం బామర్ది, ఇంకా అక్కడే ఉన్నావా? నువ్వు ఇచ్చిన చెక్ బౌల్స్ అయిందని ఇండియా నుంచి ఒకడు వచ్చాడు. ఎవడాడు? ఎవడో సింహాచలం కొడుకంట. కానీ నా కొడుకు వస్తాడు. మేము ఇక్కడ బానిసలుగా పడున్నామని వాడికి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడుందిరా నీకు పండగ. సింహాచలం కొడుక ఎక్కడున్నాడు? ఇవాళ 50 లక్షలు అడిగిన వాడు రేపు మా నాన్న ఎక్కడా అని అడగడా? వాడెక్కడున్నా వెతికి పట్టుకుని లేపేయండి. వాడిని వెతికి పట్టుకోండి. ఏంట్రా, పారిపోతాను అనుకున్నావా?
పారిపోయేవాణ్ణి కాదురా, పాతేసేవాణ్ణి. కోచ్ అని నువ్వే పిలుస్తావా, పిలిపించేలా చెయ్యమంటావా? రేయ్, మన మాటలు మాత్రం సాఫ్ట్ గా ఉంటాయి, కానీ కొట్టుడు వీర కొట్టుడు. కొడక నీ కేక కోచా కినపడాలి. పొందిరా, చేరా ఫోను. ఏంట్రా లేపేశారా? ఏంట్రా ఇది ఆ క్రౌడ్ వేసావు అన్నట్టు అడుగుతున్నా? నీ బామ్మర్దిని క్లబ్ ని వేసాను, వచ్చొక్క లుక్ ఇచ్చుకో. ఎవడరా నువ్వు? నువ్వు డబ్బు ఇవ్వాలి కదా సింహాచలం, ఆయనకు పుట్టిన సింహాన్ని రా. ఆపరా బండి. కోచా, ఇదేనా నువ్వు అప్పు తీర్చే స్టైల్? అసలు మాత్రమే తీసుకెళ్దామని వచ్చాను, కానీ ఇప్పుడు వడ్డీని కూడా వదలను. వెనక్కి తిప్పు, త్వరగా తిప్పు. క్లబ్ లో దూరి నా బామ్మర్దిని, నా మనుషుల్ని కొట్టి పడేశాడు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరంతా? ఎక్కడ గుణ? సార్, అతను మన గుణాలా లేడు. వాడి బాబు చెప్పాడు నా కొడుకు వస్తాడని. వాడు మంచోడే, ఈడు చెడ్డోడు. డేంజర్ 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 అని చెప్తున్నాను కదా. వెళ్ళండి, వాడిని వేసేయండి. వాడికి లేదు సార్. హలో సార్, కోలాలంపూర్ మొత్తం గాలించాం, ఎక్కడా కనపడలేదు సార్. పోరా పుస్కి,
ఇది చెప్పడానికి ఫోన్ చేశావా? వాడిని కనిపెట్టి చంపితే రండి, లేదంటే అట్టే వెళ్ళిపోండి. ఏం బామర్దే, పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయా? పెళ్లి పనులు బాగానే జరుగుతున్నాయి. ముందు వాడేవాడో చెప్పు బావా. లిఫ్ట్ తో పాటు వాడిని భూమిలోకి దించేశారు. సింహాచలం కొడుకుని వేసేసావా? థ్యాంక్స్ బావా, థ్యాంక్స్. వాడు కిలాడి అయితే ఈ కోసం జగత్ కిలాడి. ఏయ్ దేవి, నీ గరుడని లేపేశారంట. వాడు ఇంకా చావలేదు, మన ఏరియాలోకి వచ్చేస్తాడు. ఏంట్రా కోచ్చా? భూస్థాపితం అయిపోవాల్సిన వాడు బయటికి ఎలా వచ్చాడని చూస్తున్నావా? తుఫాను చెప్పా పెట్టకుండా వస్తా. అందరూ బయలుదేరండి రా. నువ్వు అసలు మగాడివైతే రారా అన్నావుగా, ఇదిగో నీ ఎదురుగా వచ్చి నుంచున్నాను. ఏంటి ఇప్పుడు? మగాడంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఇలా ఎక్కడికి వెళ్ళినా 10 మందిని వెనకేసుకుని వెళ్ళటం కాదురా. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదెదురైనా కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ పిడికిలు బిగించి గుండె ధైర్యంతో ఒంటరిగా పోరాడేవాడేరా మగాడంటే. ఆ ధైర్యం రావాలంటే చిన్నప్పుడు తల్లి పాలు తాగుండాలి. నీలాగా గాడిద పాలు తాగినోడికి రాదురా. ఏంట్రా గాడిదలాగే అరుస్తావు? అన్ని సరిగ్గా చేసి ఒక్కటి మాత్రం తప్పు చేసావు. తండ్రి గురించి కొడుకు దగ్గరే చెప్పావే, సూపర్ మ్యాటర్. మేము కన్న తండ్రి మాట వినం, వయసు ప్రభావం. కానీ అదే తండ్రికి ఏదైనా సమస్య వచ్చిందో ఎవ్వటి మాట వినం, పుచ్చలు లేచిపోతాయి. వాడ్రా కొడుకంటే. అవన్నీ నీలాంటి లుచ్చాకెక్కడ అర్థమవుతాయి? రాయ్, నువ్వు మలేషియా కోచానే చూసావు, ఇది కడప. ఇక్కడ నేనెవరో తెలుసా? వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా నా గురించి నీకు అర్థం కాలేదా? అడవైతే నేను సింహాన్ని, ఆకాశం అయితే పిడుగు, సముద్రం అయితే తిమింగళం, గాలైతే సుడిగాలి. సుడిగాలి తిప్పి తిప్పి కొడుతుంది. ఎక్కడ్రా మా నాన్న? నీ బాబే కదా, అదుగో అక్కడ అడుగు, బాగా చూడరా. మన ఊరి మనుషుల్లా కాదు, బాగా కారం తింటారు. అసలు ఆలోచించరు. నా ఎదురుగా నిలబడి మాట్లాడితే శత్రువుని నరికేస్తారు. ఆ తర్వాతే ఎవరని అడుగుతారు. ఇప్పుడు తెలిసిందా? ఇది కడప. ఏదో ఆకాశం పిడుగు అన్నావు, కొట్రా, కొట్టు. పిడుగుకి ముందొకటి వస్తుంది, మెరుపు. 10 సెకండ్లే, కానీ పవర్ 10 లక్షల వాట్స్ కంటే పైనే. చూస్తావా? ఉప్పు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? మర్చిపోయినక్క. రేయ్, రాజన్నొచ్చు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కాలు పట్టడానికి రావా నువ్వు? సార్ ఇంటికి వచ్చి పిలిస్తేనే వస్తావా? ఆ అన్న చుట్టతో కాల్చాడు, చైన్ నొప్పిగా ఉంది. అక్కడికి వచ్చి చెప్పరా, రారా. వాడిని వదిలేయండి అన్నా, వాడి చెయ్యి కాలిందన్నా, గాయం ఆరేంత వరకు వాడిని వదిలేయండి అన్నా. వదిలేస్తా, అయితే నువ్వు వస్తావా? రేయ్, దానికి కళ్ళు కనపడవరా? కళ్ళు కనపడకపోతే ఏంటి, ఆ అమ్మాయే కదరా, రమ్మని చెప్తున్నాను కదా. కాళ్ళేగా,
నేను పడతాను. వీడెవడరా? హాస్పిటల్ నుంచి వచ్చాడు దాని అన్న. నువ్వు కొడతావా? అన్నయ్య వద్దన్నయ్య. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాను. అన్నా వాడు చెయ్యి బాలేదనే వీడొచ్చాడన్నా. వీడి చెల్లెలొచ్చుంటే ఇంకా బాగుండేది కదూ. ఇటు రారా. అన్నా వాడు హాస్పిటల్ నుంచి వచ్చాడన్నా. వాడు చేతులు సరిగ్గా ఉండవు, నేను పడతానన్నా. నువ్వు వెళ్ళి మల్లేషు. నాకు వాడు కావాలరా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాడు. చేతులు దూది పింజల్లా ఉంటాయి. రే రారా. చేతులు బాగానే పడుతున్నావు, కాళ్ళు కూడా పడతావా బాబుమరిది? ఆహాహా, ఆడపిల్ల పట్టినట్టుగానే ఉందిరా. నీకు నొప్పిగా లేదు? నొప్పి తట్టుకోలేక అరుస్తావనుకుంటే హాస్పిటల్లో పడుకోవడంతో రక్తం ఊరిందా? ఇక హాస్పిటల్ కాదు, డైరెక్ట్ మార్చరీ. హలో, నువ్వు మల్లేషు కాదు, సింహాచలం గారు అబ్బాయి అని తెలిసిందనుకో, ఇక్కడున్న జనాలు మీ నాన్నగారు మొత్తం అయిపోతారు. ఆగా, వాడు కదా నేను చుట్టతో కాల్చింది, మరి వాడెందుకు కుయ్యమ్మోరు అని నడిచాడు? అది వెళ్ళి వాడిని అడుగు. మేకలే కదా, పంపిస్తానులే.